హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినిమా బస్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీఆర్ హియర్ విత్ అంటే ప్రజెంట్ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయింది. సో సంక్రాంతి కోసం మంచి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అండ్ ఫిబ్రవరిలో మీ అందరూ బాగా అవైట్ చేసేది ఓన్లీ ఆ 3 సాంగ్స్ గురించి. సో ఆ 3 సాంగ్స్ అనేవి నేను పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే సంక్రాంతి అప్పుడు కూడా ఆ సాంగ్సే థియేటర్లో ప్లే అయ్యాయి లూప్లో. అండ్ దానికోసం చూడడానికి మీరు అందరూ వెళ్ళారు. సో ఇట్స్ నన్ అదర్ దాన్ తాండేల్ మూవీ. సో తాండేల్ మూవీకి ఆ క్రాఫ్ట్స్ అవన్నీ ఎంత బాగా వచ్చాయి. అండ్ మీరు తాండేల్ గ్లిమ్స్లో కూడా చూసుకుంటే ఆ పోలీస్ బ్యాక్డ్రాప్, లేకపోతే ఆ ఆర్మీ ఆ బేస్ ఏదైతే ఉందో నాగ చైతన్య గారు భారత్ మాతాకి జై అని చెప్పింది కూడా. సో ఆ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వర్క్ క్రియేట్ చేసిన క్రియేటర్ మన ముందున్నారు. సో నాగేంద్ర గారు ఈజ్ విత్ అస్, ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ తాండేల్ మూవీ. సో తాండేల్ కాదు, చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ దాని గురించి కూడా మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. కొంచెం ఇంట్రడక్షన్ ఎక్కువైంది ఐ గెస్. పర్లేదు. సో తాండేల్ మూవీ మాకైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా సార్, ఎందుకంటే చైతు గారి దగ్గర నుంచి ఒక కంబ్యాక్ ఫిలిం లాగా ఎవ్రీ వన్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ గ్లిమ్స్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అవుట్పుట్ ఎక్కడా ఒకళ్ళు తప్పు పట్టేలా ఎక్కడా లేదు. ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఇలా తక్కువ సినిమాలకు జరుగుతాయి. అవునండి, అవును. సో స్టార్టింగ్ టు ఇప్పటి వరకు అన్ని సిక్సర్సే, ఒక్కటి కూడా నో బాల్ అవుట్లు ఏం లేవు, డైరెక్ట్ సిక్సర్సే కొట్టారు. అండ్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇవన్నీ చెప్తున్నారు. సో సినిమా ఎలా ఉండబోతుంది సార్? 100% మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, మీరు ఏదైతే చెప్పారో అది 100% వర్కౌట్ అవుతుందండి. ఓకే. ఎందుకంటే అందరు కూడా ఒక హానెస్ట్గా బిలీవ్ చేసి, అంటే మూవీ మీద ఒక రెస్పెక్ట్తో, అంటే అన్ని మూవీస్కి అలా వర్క్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లోనే ఒక ఎఫర్ట్ పెట్టడం, అంటే మనం ఒక ఎఫర్ట్ పెడుతున్నామంటే అది గొప్ప సినిమా అయినప్పుడు, అది నమ్మినప్పుడు, అది హిట్ అవుద్ది అనిపించినప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. అలాగే ప్రతి టెక్నీషియను, ప్రతి యాక్టర్ దీంట్లో ఎఫర్ట్ పెట్టేదాన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది అనేది అర్థమవుతుందండి. అండ్ మాకు ఇంకొక పెద్ద స్పెషల్, అంటే దీన్ని పాయింట్అవుట్ చేయడానికి దొరికిన పాయింట్ ఏంటంటే సార్, ఎక్కడైనా క్యాస్ట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ని చూస్తారు, ఇక్కడ ఓన్లీ హీరోయిన్ మాత్రమే చూస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళని కూడా ఎవరిని రివీల్ చేయాలి. ఈ 2 కాంబినేషన్ అండ్ డిఎస్పి గారి కాంబినేషన్ అండ్ చాలామంది వర్క్, లేకపోతే మేము గ్లిమ్స్లో చూసుకుంటే ఆ సెట్ అదంతా, అది నిజంగా సెట్ అయినా సార్ లేకపోతే ఏంటి? సెట్ అండి, మేజర్ పార్ట్ అంతా సెట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న మనకు ఆ విజువల్స్ రావాలి అంటే రియల్ లొకేషన్లో చేయడం అనేది కొంచెం టఫ్ అనమాట. అంటే ఫోటోగ్రఫీ వైజ్ ఇవన్నీ కూడా మనకు వర్కౌట్ అవ్వాలంటే సెట్ వేసుకోవాల్సింది. అవును. బట్ కొంత సీ బ్యాక్గ్రౌండ్లో సెట్ వేసాము, కొంత హైదరాబాద్లో సెట్ వేసాము. ఓకే. పాకిస్తానీ జైలు అయితే కంప్లీట్ హైదరాబాద్లోనే మనం సెట్ వేసేసాము. బట్ మేము ఏదైతే అనుకున్నామో, డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది రీచ్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేసేవన్నీ కూడా. అండ్ బన్నీవాస్ గారు కూడా మొన్న తండేల్ రిలీజ్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా చెప్పారు, మేజర్ పోర్షన్స్ కూడా మేము ఇప్పటివరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి కారణం కూడా బ్యాక్డ్రాప్స్, సెట్స్ అండ్ పర్మిషన్స్ దొరకట్లేదు, పాకిస్తాన్ వెళ్ళి కూడా మేము చెయ్యాలి, అండ్ ఇండియాలో పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టాలి అని చెప్పేసి బన్నీవాస్ గారు చెప్పారు. సో ఆ పాయింట్ చాలా మందికి మైండ్లో ఉండిపోయింది. అంటే ఇండియాలో పాకిస్తాన్ ఫ్లాగ్ ఏంటి, అసలు ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత రియల్ లైఫ్ స్టోరీ అయినా సరే బన్నీవాస్ గారు స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటంటే రియల్ లైఫ్ స్టోరీ అని చెప్తున్నారు. సో దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎటువైపు తీసుకెళ్తుంది సార్? అదే మీకు ఇందులో స్టామ్ సీక్వెన్స్ ఒకటి ఉందండి, బోట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయిన ఎపిసోడ్. అది ఓకే. చాలా హై ఇచ్చే ఎపిసోడ్ అనమాట. కాబట్టి దానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి. విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నీ కూడా డైరెక్టర్ కానీ బన్నీవాస్ గారు కానీ వాళ్ళు అనుకున్నది ప్రాపర్గా వచ్చేంత వరకు టైం తీసుకుంటున్నారు అన్నమాట. అదొకటి ప్రాబ్లము. తర్వాత పాకిస్తాన్ జైలు అయితే సెట్ వేసాం కానీ, జైలు ఇంటీరియర్స్ అన్నీ చేసేసాం కానీ ఎక్స్టీరియర్ పార్ట్ ఉందండి. అవును. పాకిస్తాన్ రోడ్ల మీద షూట్ చేయాలి. దాని గురించి స్టార్టింగ్ నుంచి మాకు డిఫరెంట్ ప్లేసులకి ఎక్కడ మ్యాచ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి చేద్దాం, ఇక్కడికి వెళ్ళి చేద్దాం అని చాలా ప్లేస్లు అనుకుంటున్నాం. బట్ అలా అని చెప్పి హైదరాబాద్లో షూట్ చేయాలంటే అది కూడా మళ్ళీ ఒక పాకిస్తాన్ అట్మాస్ఫియర్ తీసుకురావాలి రియల్ లొకేషన్లో. అదంతా ఈజీ విషయం కాదు. అవును. మనం ఇప్పుడు మన ఓల్డ్ సిటీ రోడ్స్లో ముస్లిమ్స్ అందరినీ పెట్టి, పాకిస్తాన్ జెండాలని పెట్టి చేస్తే అది పెద్ద ఇష్యూ అవుద్ది. అవును. అలా అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ పెట్టలేము. అవును. దాని మీద బన్నీవాస్ గారు దీన్ని ఎలా చేయగలరు, ఎలా చేద్దాము అనే దాని మీద కొంచెం టైం తీసుకుందండి. ఫైనల్గా దాన్ని అచీవ్ చేసాం. అనుకున్నట్టుగానే బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో చేసాం, కొంత స్టూడియోలో చేసాం, కొంత రియల్ లొకేషన్ చేసాం. దాన్ని కొంచెం స్మార్ట్గా వర్క్ చేసామండి. అదే. అండ్ అరవింద్ గారు మొన్న చెప్పినట్టు ఈ సినిమా సెకండ్ హాఫ్ ఒక మేజర్ హైలైట్ అవబోతుంది అని చెప్పారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండబోతుంది సార్ సినిమా?
సెకండ్ హాఫ్? నేను కథ విన్నప్పుడు నాకు ఒక విజువలేషన్ వస్తుంది కదండి, ఆ విజువలేషన్లోనే నాకు చాలా హై వచ్చింది. బట్ రీసెంట్గా నేను ఫస్ట్ హాఫ్ కూడా నాకు డైరెక్ట్గా చూపించారనమాట. చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా ఉందండి. బట్ సెకండ్ హాఫ్ చూడలేదు, కానీ సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా ఇంకా హై ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్ మీకు క్లైమాక్స్ వచ్చేసరికి అది ఒక పెద్ద స్కేల్కి వెళ్ళిపోయి మీకు అందరూ ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలాంటి అయి ఉంటుంది. ఒక మంచి ఎపిక్ లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఈ రీసెంట్ డేస్లో మనకి రీసెంట్ టైమ్స్లో ఒక ప్రాపర్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ రాలేదు. కాబట్టి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ నేను హనుమాన్ సినిమా కూడా ఇలాగే బిఫోర్ చూసి చాలా మంది హైతో చెప్పారు, ఇప్పుడు హై కనిపిస్తుంది నాకు, ఆరా కనిపిస్తుంది. చాలా మందిని చెప్పాను హనుమాన్ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి, అందరూ ఇది సినిమా చేశాడు కాబట్టి అలా చెప్తున్నాను అనుకున్నారు. బట్ సినిమా రిజల్టే మాట్లాడింది కాబట్టి ఇప్పుడు నేను చాలా మంది అడుగుతాను అన్నమాట ఈ సినిమా ఎలా ఉంటుంది. బట్ అలా ఈ సినిమా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెస్ట్. సార్ ఏ కోర్ ప్లాట్ అంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసే సినిమాలన్నీ ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేవు, ప్రతి దాంట్లో మీ సైడ్ నుంచి మాకెక్కడ ఒక మిస్టేక్ కనిపించలేదు. అంటే ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా స్క్రీన్ ప్లే వీటి గురించి మాట్లాడుకుంటారు, కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆర్ట్ వర్క్ నుంచి లేకపోతే ఒక ఆర్టిస్ట్ని ఎప్పుడు తప్పుపట్టలేదు. ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కూడా ఎప్పుడు తప్పట్లేదు, ఎందుకంటే మీరు చూస్ చేసుకునే ఆ బ్యాక్డ్రాప్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మాకు తెలుసు అండ్ వీఆర్ ఎంజాయ్ చేస్తుంటాం. సో తండేల్లో మీకు అనిపించిన కోర్ ప్లాట్ ఏంటి సార్ యాక్సెప్ట్ చేయడానికి? మెయిన్ అదేండి, ఒక పాకిస్తాన్ అనేది ఏదైతే ఉందో అదే మనకు అంటే ఎవరికి తెలియదు పాకిస్తాన్లో ఎలా ఉంటుంది జైలు అనేది. ఒక పాకిస్తాన్ జైలు మనం క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, మన వర్క్ చూపిస్తే కొద్దీ 100% ఇది సెట్ చేశారనే అందరూ బిలీవ్ చేయాలి న్యాచురల్గా ఉన్నా కూడా. కాబట్టి అక్కడ మనకు పేరు రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్న దాంట్లో నేను అక్కడ అలా ముందుకెళ్ళాను. అండ్ నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే మొన్న నూరు చేపల పులుసు అప్పుడు కూడా ఒక ఆడియో విన్నాం మేము. లైక్ అక్కడ ప్రజలు కూడా మాలా కలిసిపోయారు అని చెప్పేసి చెప్పడం. అండ్ ఆయన అంత సింప్లిసిటీతో ఉంటారంటే ఎక్కువ ట్రావెల్ అయ్యేది మీరే, ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ట్రావెల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ లైక్ బ్రదర్హుడ్ రిలేషన్షిప్ ఉంటుంది మీకు నాగ చైతన్య గారికి. సో ఎలా ఉంటారండి మీతో ఆయన? నాతోనే ప్రతి ఒక్కరితో కూడా ఆయన చాలా ఒకే ఈక్వాలిటీ అండి. ప్రతి ఒక్కరిని ఒక రెస్పెక్ట్గా చూస్తారన్నమాట. ఎవరిని ఎక్కడ కానీ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేయడం కానీ, రెస్పెక్ట్ లేకుండా చూడడం కానీ ఇది ఏమి ఉండదు. ఇంకోటి అంటే ఆయన ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఆయనకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అవును. కానీ ఇక్కడ గీతా ఆర్ట్స్లో ఆయన నాకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందన్న ఒక ఆ ఫ్లేవర్ ఎక్కడ కనిపించదు. ఓకే, నేను ఒక యాక్టర్ని ఇక్కడ అంతే ఒక స్మాల్ యాక్టర్ లాగానే రెస్పెక్ట్ అండి. అరవింద్ గారికి కానీ, బన్నీవాస్ గారికి కానీ, డైరెక్టర్కి కానీ, ఒక నార్మల్ యాక్టర్ ఎలాగా బిహేవ్ అలాగే అండి. అది ఆయన సింప్లిసిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఇంకోటి అంటే ఆ సింప్లిసిటీతో పాటు హార్డ్ వర్క్ అండి. ఎగ్జాక్ట్. ఆయన బయటికి కనిపించుకోకుండా హార్డ్ వర్క్ చేస్తారన్నమాట. అవును, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాననే ఒక ప్రజెంటేషన్ ఎక్కడ ఉండదు. బట్ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో నేను అర్థమవుతుంటుంది అనమాట మనకి. అంటే మనకు అక్కడ కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ అంత తపన పడుతున్నారు, వీళ్ళు ఇంతగా ఈ సినిమాని ఇష్టపడుతున్నారంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, మనం ఎంత వర్క్ చేయాలి. మేము ఎన్నోసార్లు ఆయన స్పాట్కి వచ్చి కెమెరా ముందు నిల్చున్న తర్వాత కూడా సెట్ వర్క్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఓకే. అక్కడ కూడా అంటే ఒక స్పేస్ అండి. అంటే వాళ్ళు మన సినిమా హిట్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం టైం ఇవ్వాలి అని ఒక రెస్పెక్ట్ అండి. అందరికీ ఒక రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఇదేంటి యాక్టర్ని పిలిచి మీరు వర్క్ చేస్తున్నారు ఏంటి అంటారు అన్నమాట. అవును. అలా లేకోకుండా అలా చాలా సందర్భాలు ఉన్నాయి. అలా అంటే మేము కూడా ఆయన మీద ఒక రెస్పెక్టే, కాకపోతే వర్క్ మీద ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సినిమా బాగా రావాలి అనే దాంట్లో ఇది వదిలేద్దామని ఎక్కడ అనుకోకుండా, యాక్టర్ వచ్చేసారు వదిలేద్దాం అనుకోకుండా, యాక్టర్ వచ్చినప్పుడు కూడా వర్క్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అట్లా ఎవరు వర్క్ చేసినా కూడా మూవీ కోసమే అన్న దాని మీద రిలేషన్ బాగా మెయింటైన్. అండ్ మేజర్ హైలైట్ ఆఫ్ ద గ్లిమ్స్ అని కూడా, అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయింది అది ఒకటే, మాకు ఏదైనా అట్రాక్టివ్గా కనిపించేది గ్లిమ్స్ ఒకటే. ప్రెసెంట్ టీజర్ కూడా రాలేదు అండ్ ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది కాబట్టి. సార్ ఆ గ్లిమ్స్లో చాలా ఎక్సైట్ చేసిన పాయింట్ బోట్ సీన్స్. అవును, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఒక పైరట్స్ ఆఫ్ కరేబియన్ లేకపోతే ఒక షిప్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కళ్ళకు కట్టినట్టు కనిపించి ఆ షిప్ కానీ ఆ బోట్ కంప్లీట్గా అలా అనిపించింది. అండ్
రాజులమ్మ జాతరే ఇవన్నీ చెప్పినప్పుడల్లా ఒక హై ఫీల్ ఏంటి నాగ చైతన్య గారు ఇలాంటి సినిమా తీసింది అదే అనే క్వశ్చన్ మార్క్ మాకు వచ్చింది. అవును. సో ఆ సెట్ వెనకాల ఉన్న ఆ బోట్ డిజైన్ చేయడానికి వెనకాల ఉన్న ఆ రీజన్స్ అండ్ ఆ హార్డ్ వర్క్ ఏంటి సార్? అదే సినిమా స్టార్టింగ్ ఒక గ్లిమ్స్ చేయాలి మనం, చాలా తక్కువ టైం ఉందండి. ఓకే, గ్లిమ్స్ చేయాలి, అండ్ చేతు గారి బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకు ప్రెజర్ వచ్చిందనమాట. బట్ టైం తక్కువ ఉంది. ఒరిజినల్ సీ దగ్గరికి వెళ్ళి చేయడము కరెక్టా లేదంటే ఎలా అనే దాని మీద తక్కువ టైంలోనే మనం ఒక హాఫ్ బోట్ బిల్డ్ చేసాం. ఓకే, ఆ బోట్ బిల్డ్ చేసి ప్రాపర్గా ఏమేమి షార్ట్స్ కావాలని డైరెక్టర్ ఈ షార్ట్స్ కావాలి నాకు ఈ షార్ట్స్ కావాలని చెప్పడము, ఆ షార్ట్స్ మీద చాలా ఫాస్ట్గా అయిపోయిందండి గ్లిమ్స్. ఓకే, అనుకున్న వెంటనే టక్కని ఒక 1 వీక్లో గ్లిమ్స్ షూట్ చేసాం అనమాట. ఓకే, దానికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ గ్లిమ్స్లో. అంటే నాగ చైతన్య గారు లుక్ చాలా బాగుండడం, అవును, లుక్ ఫిట్ అయింది, గ్లిమ్స్ వర్కౌట్ అయింది. అక్కడే మాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అనమాట. అవును, అక్కడ నుంచి సినిమా ఎక్కడ కూడా ఇంకా ఆ పాజిటివ్ వేలోనే వెళ్తుంది అనమాట. అంటే అవును. ఏ మూవీ అయినా సరే స్టార్టింగ్ లుక్ అనేది ఒక బాగా వర్కౌట్ అవుతుంది. అవును, లుక్ ఫిట్ అయిందంటే మీకు సినిమా కూడా ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది అనమాట. అవును. అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉండాలి, ఆ స్క్రిప్ట్కి లుక్తోనే మనకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. అది ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయిందండి. అవును. అండ్ శ్యామ్ దత్ గారు మొన్న చెప్పిన ఎక్స్పీరియన్సెస్లో కూడా ఆయన మేజర్గా మెన్షన్ చేసింది ఆర్ట్ వర్క్ గురించే. సో అది బాగా వచ్చింది కాబట్టే పిక్చరైజేషన్ ఇంత బాగా వచ్చింది. అండ్ స్క్రిప్ట్ ఎంత అయితే వర్కౌట్ అయిందో ఇటువైపు నుంచి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి చెప్పారు. సో ఈ స్టేట్మెంట్కి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అదే శ్యామ్ దత్ గారితో నేను విరూపాక్ష మూవీ చేశానండి. విరూపాక్ష మూవీ అప్పుడు బాగా కనెక్షన్ కుదిరిందండి. అంటే నేను ఎక్కువగా ఏంటంటే ఏ మూవీకైనా సరే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ చేస్తాను అనమాట. అంటే లైటింగ్ సోర్స్ కావాలి, ప్రాక్టికల్ లైట్స్ కావాలి, ఇవి ఉంటేనే డిఓపి ప్లస్ అవుద్ది అనే దాని మీద ఆ యాంగిల్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆయనకి నా వర్క్ బాగా నచ్చడం వల్ల మనం కూడా స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి చెప్తామన్న ఉద్దేశంతో ఆయన కంప్లీట్గా నా మీద ఎక్కువ నమ్మకం పెరిగిందనమాట. కొన్ని విషయాల్లో నువ్వు డిసిషన్ తీసేసుకో. అట్లా ఏంటంటే నేను డిఓపి అండ్ డైరెక్టర్ ఇద్దరిని మన చేస్తున్న వర్క్ని ఒక మినియేచర్ చేసి చూపించడము, దాని తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. బట్ చాలా సందర్భాల్లో ఆయన ఆ స్పేస్ ఇచ్చినప్పటికీ కూడా లేదని చెప్పి మళ్ళీ ఇన్వాల్వ్ చేసి డైరెక్టర్ని డిఓపిని ఇన్వాల్వ్ చేసి మేమందరం ఒక టీం మీటింగ్లో చేసుకున్న తర్వాతే వెళ్తూ వచ్చాం అనమాట. దానివల్ల ఏంటంటే అంటే సినిమాకి ఏం కావాలనేది క్లారిటీ ఉంటుంది అందరికీ. ఎప్పుడంటే అప్పుడు మేము ఫోన్ చేసుకుని మాట్లాడుకునేలాగా, సార్ ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఒక ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం షూట్ చేసే ప్లేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను వెంటనే సార్ ఇది ప్రాబ్లం ఉంది, ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇలా చేంజ్ చేస్తున్నాను అనగానే నేను ఒక పిక్ పంపించేవాడిని. ఓకే ఇలా కాదు, లేదంటే ఇలా వెళ్దాం, వెంటనే ఒక డిస్కషన్ అయిపోయిందండి. దానివల్ల ఈజీ అయిపోయింది వర్క్. ఓకే, అందుకని ఆయన ఎక్కువ నా మీద నాకు వదిలేయడము, నేను ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో ఆయన నా మీద వదులుతున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి అనే దాని మీద ముందుకెళ్ళాం కాబట్టి బాగా వర్కౌట్ అయింది. అండ్ వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, మీకు ఎక్కడ హై ఫీల్ అయిన మూమెంట్ ఏమన్నా ఉందా మూవీలో? తండ్రిలో ఒక్క చిన్న థింగ్ ఏమన్నా మా కోసం ఫ్యాన్స్ కోసం ఏ మూమెంట్ అంటే అదే అండి, మీకు జైల్లో చైతన్య గారి ఫ్లాగ్, మీకు గ్లిమ్స్లో ఫ్లాగ్ వచ్చింది కదా, అవును, అదొక హై మూమెంట్ ఉంటుందండి. అది నా చైతన్య గారి ఫ్యాన్స్కి బాగా కిక్కిస్తుంది బాగా. ఓకే, అంటే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఓహో, అంటే ప్రీ ఇంటర్వెల్ కూడా మంచి కిక్ ఇచ్చే ఇంటర్వెల్ చాలా కిక్ ఇస్తుందండి. జైల్లో ఒక ఫ్లాగ్ సంబంధించిన ఎపిసోడ్ ఉంటుందండి. అండ్ జస్ట్ ఇంచుమించు గ్లిమ్స్లో చూసిన ఎమోషన్ ఏదైతే అది ఉంటుంది అనమాట. అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ప్రాపర్ మీకు లీడ్ అన్ని మీకు కుదురుతాయి కాబట్టి ఆ మూడ్లో ఉంటారు కాబట్టి ఇంకా అది హై వస్తుంది. యా, అండ్ మేము ఇంకా బాగా అట్రాక్ట్ అయిన ఒక థింగ్ ఏంటంటే నమో నమ శివయ్య సాంగ్లో ఆ బ్యాక్ డ్రాప్ సెటప్ అంతా మాకు పిచ్చిగా నచ్చింది సార్. అంటే అప్పుడే గంగమ్మ తల్లి జాతర అల్లు అర్జున్ గారిది అప్పుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఆరా నుంచి బయటకు వద్దాం అనుకుంటే మళ్ళీ డిఎస్పి గారు అదే బ్యాంగర్తో వచ్చారు. అండ్ బ్యాక్ డ్రాప్ ఇస్ కంప్లీట్లీ హై సార్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగ చైతన్య గారి సినిమాల్లో ఇలాంటి ఒక మూమెంట్. ఆయన డాన్స్ వేయడం కూడా ఒక ఫీస్ట్ అని చెప్పచ్చు. ఎప్పుడు ఆయన ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు డాన్స్ వేయలేదు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ నమో నమ శివాయ? అదే అండి, ఈ మూవీకి ఏంటంటే ప్రాపర్గా ఆయన బియర్డ్ కానీ హెయిర్ స్టైల్ కానీ, అంటే ప్రతి ఒక్క ఫేస్కి ఒక అనాటమీ ఉంటుందండి. నోస్, ఐస్కి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ మెజర్మెంట్కి తగ్గట్టు కాంబినేషన్, ఆ మెజర్మెంట్ తగ్గట్టుగా ఏంటంటే ప్రాపర్గా హెయిర్ స్టైలు, బియర్డ్ అనేది
ఒక ఒక మంచి ప్రొఫైల్లో కానీ మీకు మంచి మంచి ప్రొఫైల్స్ ఉంటాయండి మూవీలో క్లోజప్ షాట్స్లో. నా చైతన్య గారు మానిటర్లో చూస్తున్నప్పుడు నాకు చాలా ఒక ఒక స్టాచ్యూ లాంటి ఒక ప్రాపర్ అనాటమీ ఉన్న స్టాచ్యూస్ ఉంటాయి చూడండి, అలాంటి లుక్లో ఉండేవాళ్ళండి. అవన్నీ కూడా స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద ఇంకా మనకు మెయిన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఒక వెయిట్ చేస్తున్నారు చూడండి, వాళ్ళందరికీ కూడా నాగ చైతన్య గారి స్క్రీన్ మీద చాలా హీరోయిక్గాను మీకు ఆ టోన్ కూడా, అంటే స్కిన్ టోన్ కూడా రస్టిక్ స్టోన్లో మీకు ఇలాంటి దీని త్రూ వేరే డైరెక్టర్స్ కానీ, నెక్స్ట్ ఫర్దర్గా వేరే డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ ఈ గెటప్ చూసుకొని వాళ్ళు రాసుకునే రైటింగ్ వే మారుతుంది. ఓకే, మాత్రం కన్ఫర్మ్గా గ్యారంటీ చెప్తాను నేను. ఓకే. అండ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తండేల్ గురించి. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో యు ఆర్ వర్కింగ్ ఫర్ NC24. అది కూడా ఎక్కడా తక్కువ లేదనిపిస్తుంది నాకు, ఎందుకంటే అది కూడా మ్యాక్సిమం హై ఫీల్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత యూనిక్గా ఉందండి పోస్టర్, ఏదో కను నుంచి ఏదో పడుతుందని చెప్పేసి చాలా యూనిక్గా పోర్ట్రే చేశారు. సో ఆ సినిమాలో నాగ చైతన్య గారు ఇలాగే రస్టిక్గా ఉంటారా, లేకపోతే ఏమైనా కొత్త లుక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కంప్లీట్ కొత్త లుక్ ఉంటుంది అది. మీకు ఎలా ఉంటుంది అంటే ఆ ప్రాజెక్టే చాలా హై ప్రాజెక్ట్ అండి. అది నేను అసలు స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అంటే ప్రొడక్షన్ డిజైన్కి, అంటే కార్తీక్ చేసే సినిమాలో ఏదైనా సరే అతను ఒక జానర్ ఉంది కార్తీక్ది. మీకు విరూపాక్ష ఒక జానర్ ఏదైతే ఉందో ఆ జానర్ సినిమాలన్నీ కూడా ప్రొడక్షన్ డిజైనర్కి నేను కాదు ఎవరు చేసినా కూడా అండి స్పేస్ ఎక్కువ ఉంటుందండి. అవును. బట్ ఈ సినిమా కూడా అంత స్పేస్ ఉందండి, అంత విజువల్ వండర్స్ ఉంటాయండి. మీకు అందులో ఏదైతే విరూపాక్షలో ఒక హైస్ ఉన్నాయో, ఒక ఎక్సైట్మెంట్, ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారో, అంటే విజువల్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి. అవును. యాక్టర్ ఒక డైలాగ్ చెప్తే ఎంజాయ్ చేసేది వేరు, విరూపాక్షలో షార్ట్లో ఎంజాయ్ చేసి ఉంటుందండి. అవును. అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా అలాంటి ఇప్పుడు దాంట్లో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉందండి. ట్రైన్ ఎపిసోడ్లో ఎవరు యాక్టర్ ఉండరు. అవును. కానీ చాలా హై మూమెంట్, క్రౌడ్ అన్నీ అరుస్తారండి థియేటర్లో. ఓకే. బట్ అలాంటి ఇన్సిడెంట్ చాలా ఉంటాయండి. అండ్ ఇది ఎలా ఉండబోతుంది సార్ NC24? NC25 చెప్తాను నేను. విరూపాక్షలో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత హై వచ్చిందో NC24లో కూడా మీకు అలాంటి హైస్ చాలా ఉంటాయి. ఓకే. బట్ నాగ చైతన్య గారు కూడా ఇంకా లుక్ టెస్ట్ జరుగుతుందండి. ఓకే. ఆ లుక్ కూడా అంటే డైరెక్టర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఒక లుక్ అనేది ప్రాపర్గా మేము డిజైన్ చేసుకున్నాం. అది ఆయన మీద వర్క్ చేయాలి, ఎందుకంటే ఈ గెటప్ కోసం వెయిటింగ్ అనమాట. ఈ గెటప్ తీసి ఆ గెటప్ చేయాలి కదా ఈ మూవీ. అవును. ఇప్పుడు వరకు వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా. దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ అయిపోయి, సెట్ డిజైన్స్ అయిపోయాయండి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, అంతా రెడీగా ఉన్నాం అనమాట. అంటే మేకింగ్ సైడ్ చాలా ఈజీ అండి, బట్ కాకపోతే అది కూడా చాలా హై ఇచ్చి మీకు ప్రాపర్ ఇంకా పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు అన్ని మనం పాన్ ఇండియా చెప్పుకుంటాం, కానీ అది ఆడియన్స్ త్రూ అది పాన్ ఇండియా సినిమా లాగా పోర్ట్రే అవ్వాలి. పోర్ట్రే ఒక స్క్రిప్ట్ అనమాట. ఇది కంప్లీట్గా అలాగే ఉంటుంది. చైతన్య గారు కూడా దాని మీద ఇప్పుడు అంటే దీనికి ఇంత వర్క్ చేశారంటే ఈ సక్సెస్ తర్వాత దానికి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారనేది నాకు అనిపిస్తుంది. బట్ ఆయన డే 1 నుంచి కూడా ఆ స్క్రిప్ట్ మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం, ఏం జరుగుతుందని అడగడంలోనే ఒక ఇంట్రెస్ట్ కనపడుతుంది అనమాట. అదే దాంట్లో కూడా ఆయన ఎక్కువ కష్టపడాలండి. ఇందులో ఒక టైప్ ఆఫ్ వాటర్లో ఫీట్లు చేస్తే దాంట్లో ఇంకొకలాంటి ఫీట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నాకు అర్థమైంది ఎట్లాంటి ఫీట్స్. అవి ఇంకా మీకు ఒక అడ్వెంచర్ రేంజ్లో ఉంటుంది అనమాట. అది అదే కనిపిస్తుంది. సో సార్ లాస్ట్ ఫైనల్ థింగ్, ఎందుకంటే మనకు టైం అయిపోయింది. సో అంటే మీకు అంటే ఎన్నో సినిమాకి వర్క్ చేశారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ తెలుసు. అండ్ ఒక హీరో ఎటువంటి క్యారెక్టర్లో ఎలా సూట్ అవుతారో కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మహాభారతంలో ఒక 5 క్యారెక్టర్స్ చెప్తాను, వాళ్ళలో ఎవరు సూట్ అవుతారో చెప్తాను. చాలు. 5 కష్టమైన క్వశ్చనే, బట్ లాస్ట్ థింగ్. ఓకే, జస్ట్ 5 క్యారెక్టర్స్ నేమ్స్. ఫస్ట్ భీముడు. అంటే ఏ హీరో క్యారెక్టర్లో మీరు ఎప్పుడైనా ఊహించుకున్న? అంటే యాక్చువల్గా ఇది అంటే ప్రొడక్షన్ డిజైన్కి సంబంధం లేదు కాదు కాబట్టి అండి. లేదు మనం గెస్ట్ చేయలేము. జస్ట్ ఒక నార్మల్ థింగ్, మీ ఆలోచనలో ఎవరు వీల్స్ సెట్ అవుతారు అన్నట్టు. అంటే మన తెలుగు యాక్టర్స్ అంటారా? తెలుగు యాక్టర్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు భీముడు. ఓకే. అర్జునుడు రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ గారు. ఓకే. ధర్మరాజు.
ధర్మరాజు ఎవరు అనేది ఐడియా రావట్లేదు. అంటే ఉన్నారు కదా వీళ్ళందరూ. అంటే ఏ హీరో పేరు చెప్పాలి గుర్తు రావట్లేదు. అందరూ చాలా ఎమోషనల్ యాక్టర్సే కదండి, సాఫ్ట్గా ఉన్న యాక్టర్స్ ఎవరు లేరు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా యా చాలా అగ్రెసివ్గానే ఉంటారు సో కదా. ధర్మరాజుని పక్కన పెట్టేస్తాం కదా. ఓకే కృష్ణుడు మహేష్ బాబు అండి. మహేష్ బాబు. ఓకే కర్ణ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఆల్రెడీ వచ్చారు కాబట్టి కన్ఫర్మ్. ఓకే దుర్యోధనుడు రానా గారండి. రానా గారు. ఓకే వన్ లాస్ట్ భీష్ముడు. చిరంజీవి గారండి. సో సూపర్. సో చాలా బాగా అనిపించింది ఈ కంపారిజన్ అండ్ ఆడియన్స్కి కూడా పక్కా నచ్చుతుందని ఇయర్ వెయిట్ చేస్తున్నాను సార్. అండ్ మీ యొక్క ప్యూర్ వర్క్ తండేల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీరు ఇంకా బెటర్ స్టేజెస్లో వీ వాంట్ టు సీ యూ అండ్ వీ వాంట్ టు సీ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ తండేల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము తండేల్ కోసం అండ్ మంచి సక్సెస్ రావాలని మీకు మంచి కిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.